బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్ కు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. కాసేపట్లో పేల్చేస్తామంటూ కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చినట్లు తెలుస్తుంది. బెదిరింపు కాల్ తో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ప్రజాభవన్ చుట్టుపక్కల భవనం లోపల విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు ఉందని వచ్చిన కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరైనా ఆకతాయిలు కాల్ చేశారా అనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఉద్దేశంతో బ్రోకెన్ కరాటేని చేయడం. నేను ఉద్దేశించాల్సి దగ్గర 55-56 ఏళ్ళ ఈ ఎక్స్పీరియన్స్ ఈ కరాటే దీంట్లో ఉంది. అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అంటే రెండు రాష్ట్రాలు తెలుగు డెవలప్మెంట్ చేస్తూ వచ్చాను. ఎస్పెషల్లీ నేను చెప్పబోయేది ఏంటంటే ఈ ఆదిలాబాద్ ఈ డిస్ట్రిక్ట్ అనేది చాలా ప్రజాభవన్ కు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. కాసేపట్లో పేల్చేస్తామంటూ కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చినట్లు తెలుస్తుంది. బెదిరింపు కాల్ తో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ప్రజాభవన్ చుట్టుపక్కల భవనం లోపల విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు ఉందని వచ్చిన కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరైనా ఆకతాయిల కాల్ చేశారా అనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాసేపట్లో పేల్చిస్తామంటూ కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చినట్లు తెలుస్తుంది. బెదిరింపు కాల్ తో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, మరి ప్రజాభవన్ కు బాంబు ఫోన్ కాల్ రావడం అయితే కలకలం రేపుతుంది. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అఖిల, ఏదైతే హైదరాబాద్ లో బాంబు కలకలం రేగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే ప్రగతి భవన్ ని 5 నిమిషాల్లో పేల్చేస్తున్నట్టు కూడా ఒక హంతకుడు హైదరాబాద్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు వాళ్ళు అప్రమత్తమైనట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు బాంబ్ స్క్వాడ్స్ కూడా రంగంలోకి దిగి దానికి సంబంధించి తనిఖీలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ సిపి కూడా భారీ బందోబస్తు కూడా ఏదైతే ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కొన్ని పోస్టులు కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి కూడా ఈ సమాచారం అందినట్టు కూడా తెలుస్తుంది. ఆయన ఏదైతే ట్విట్టర్ ద్వారా కూడా తెలపడం చెప్పింది. ఏదైతే హైదరాబాద్ లో ప్రశాంత వాతావరణం ఉంది, దీనికి సంబంధించి ఇది కరెక్ట్ కాదన్నట్టు కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. మరోవైపు ఇది సిపికి సంబంధించి కావచ్చు, బాంబ్ స్క్వాడ్ కావచ్చు, వీళ్ళంతా పూర్తి తనిఖీలు చేసిన తర్వాత అసలు ఎవరు చేశారు దీనిపైన కూడా పూర్తి వివరాలు చేయవలసి ఉంది. మరోవైపు ఎవరు ఈ హంతకుడు ఫోన్ చేశారు దానిపైన కూడా కూపీలాగే ప్రయత్నం అయితే చేస్తారు. అఖిల, ఓకే గోపి, అయితే ప్రస్తుతం ప్రజాభవన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఆ హంతకుడు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
గత 20 మినిట్స్ క్రితమే తను ఫోన్ చేసినట్టు కూడా పోలీసు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మరి ఎప్పటికప్పుడు బాంబ్ స్క్వాడ్ తో పాటు తనకు సంబంధించి ఏదైతే బాంబుకు సంబంధించిన టీం కూడా అక్కడ చేరుకున్నారు. ప్రజాభవన్లో ఇలాంటి అఘాతాలు జరగటం కరెక్ట్ కాదన్నట్టు కూడా వాళ్ళు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. సోషల్ మీడియాతో పాటు ఇది కంట్రోల్ రూమ్ కి వచ్చిన ఫోన్ కూడా తను ట్రాపింగ్ చేస్తూ పాటు అది ఎక్కడి నుంచి చేశాడని లొకేషన్ కూడా ట్రాక్ చేస్తుంది కూడా పోలీసు వారు ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ బాంబ్ స్క్వాడ్ దాకా చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. అఖిల, ఓకే గోపి, అయితే అసలు ఈ కాల్ వచ్చి ఎంతసేపు అయిందంటారు? ప్రస్తుతం 20 మినిట్స్ క్రితమే ఈ బాంబ్ స్క్వాడ్ ఫోన్ వచ్చినట్టు కూడా పోలీసు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దాంతో పాటు ఎక్కడికెక్కడికి అప్రమత్తమైనట్టు కూడా మరోవైపు తెలుస్తుంది. దీనికి పరికొద్ది సేపట్లో అసలు ఇది ఫేక్ కాలా లేదా నిజంగానే ఏమన్నా బెదిరింపు కాల్స్ అనే దానిపైన కూడా పోలీసు వాళ్ళు కొంచెం సమాచారం సేకరిస్తేందుకు టైం పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అట్లా రైట్ గోపి, థ్యాంక్ యూ.